సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ జూన్ 20వ తారీఖు శనివారం. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంతపు సెలవులండి. తిరిగి మళ్ళీ మార్కెట్ సోమవారం నుండి యథావిధిగా కొనసాగబోతుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, మన చైనా నుండి 3 కంటైనర్లు ఎన్నికి వచ్చినాయి, మరి మార్కెట్ రేట్ ఎలా ఉండిద్ది ఏంటి అనే సమాచారం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మొదటి నుండి వీడియో చివరి రోజు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. అదేవిధంగా మన ఖమ్మం, గుంటూరు, వరంగల్ మార్కెట్లో ఎలా జరిగింది అన్న కొనుగోలు ధరలు అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి మీకు అందటం జరుగుతుంది. నచ్చితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన ఖమ్మంలో వచ్చేసి 21,600 రూపాయలు జెండా పాట అయింది. ఇంకోటి వచ్చేసి ఈ వారంలో కొంచెం స్పీడ్గానే మంచి కొనుగోలు అయినాయి. వచ్చే వారం ఎలా ఉండబోతుందో కూడా నా అంచనా ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా నిన్న కొనుగోలు చూసుకున్నట్లయితే మన ఖమ్మంలో 21,600 రూపాయలు ఏసీ మిర్చి జెండా పాట అయింది. జెండా పాట అయినప్పటికీ కొనుగోలు పరంగా ఎలా అవుతున్నాయి అంటే, ఏసీ మిర్చి అయితే మాత్రం హడావుడి బాగానే ఉందండి. మంచిగానే కొనుగోలు అని 150 బస్తాల దాకా శాంపిల్స్ వచ్చినాయి. 150 బస్తాలు కొనుగోలు అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు. 16,000, 17,500, 18,000 దాకా అయితే మీడియం రకాలే కొనుగోలు అవుతుంది. ఇక బెస్టులు చూసుకున్నట్లయితే 19,000, 20,000 దాకా, 20,300, 20,400 దాకా కూడా బెస్టులు కొనుగోలు అవుతుంది. 20,500 నుండి 21,000, 21,400 దాకా అయితే డిలక్స్ రకాలు అయితే కొనుగోలు అయినాయి. నేను చూశాను మార్కెట్లో. మంచిగానే కొనుగోలు అవుతున్నాయి ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే. ఇక వరంగల్ కూడా సేమ్ అండి. వరంగల్లో కూడా నిన్న హై రేటు 21,600 అయింది. ఇక నాన్ ఏసీ కొనుగోలు చూసుకున్న వరంగల్లో సేమే, మన ఖమ్మంలో సేమే అండి. 13,000 నుంచి మొదలు పెట్టుకొని 17,600 దాకా అయితే కొనుగోలు అయినాయని చెప్పుకోవచ్చు అండి. నాన్ ఏసీ కొనుగోలు చూసుకున్నట్లయితే ఏసీలో పెట్టుకున్న నాన్ ఏసీ ఉంటాయి కదా లాస్ట్ పిక్కలు, అవండి. గుంటూరులో వచ్చేసి 16,000 నుంచి 19,000 దాకా అవుతున్నాయి అంట నాన్ ఏసీ కొనుగోలు చూసుకున్నట్లయితే. ఇక ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే గుంటూరులో 20,000 నుంచి 22,000 దాకా అయితే కొనుగోలు అయితే అవటం జరుగుతుంది. ఇక మరి మన ఖమ్మంలో మిర్చి రేటు అది ఇంకోటి వచ్చేసి ఈ మొన్న చైనా నుండి 3 కంటైనర్లు వచ్చాయని చాలా ప్రచారం అయితే యూట్యూబ్లో విపరీతంగా ఉంది. విపరీతంగా చాలామంది స్ప్రెడ్ అయింది. అదైతే నేను చెప్పొచ్చేది ఒకటే అండి, ఎన్ని కంటైనర్లు అంటే కంటైనర్లు వచ్చినాయి, మనకు మళ్ళీ చైనా ఎక్స్పోర్ట్ వచ్చిద్దా రాదా అని మీద కొంత అనుకోవచ్చు. పోయిన సంవత్సరం 60 కంటైనర్లు మన గుంటూరు వాళ్ళు 60 కంటైనర్లు వచ్చినాయి. మనకి ఎక్స్పోర్ట్ మళ్ళీ నెక్స్ట్ నడవలేదా? నడిచిద్ది ఎక్స్పోర్టు. కాకపోతే పురుగు మందులు అనేది ఎక్కువ మోతాదులో కొట్టి ఉండొచ్చు అవి, అందువలన కంటైనర్లు వచ్చినాయి. ఎక్స్పోర్ట్ అయితే నడిచిద్ది. మరి ప్రస్తుతం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చైనాకి నడుస్తుందంటే, చైనాకి అయితే ప్రస్తుతం ఎక్స్పోర్ట్ అయితే మన ఖమ్మం నుండి నడవటం లేదు. ఇంకొక నెల పట్టవచ్చు నాకు తెలిసినంత మటుకు అయితే ఖమ్మం నుండి చైనాకి ఎక్స్పోర్ట్. ఇంకొక 20 రోజుల నుంచి నెల రోజులు అయితే పట్టవచ్చు చైనా నుండి ఖమ్మంకి ఎక్స్పోర్ట్ అవ్వటానికి. కాకపోతే మరి ఇప్పుడున్న మిర్చి కొంటున్నారు కదా, ఏ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతుంది ఏంటి అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మిర్చి అయితే మాత్రం నిన్న మీకు లైవ్లోనే చెప్పాను, మహారాష్ట్ర ఇటు ఢిల్లీ కానీ, మహారాష్ట్ర ఇట్లా జగల్పూరు ఇటు ఈ ఏరియాకి అయితే మన ఖమ్మం నుండి మిర్చి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. రోజుకు ఒక 4 నుండి 7 బండ్ల దాకా అయితే వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి మా ఏసీలో మిర్చి ఉన్నాయన్న, మరి ఎప్పుడు అమ్ముకోవాలి ఏంటి అని మీలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. మిర్చి రేట్ రావాలంటే ఇంచుమించుగా ఇంకొక నెల పట్టిద్దండి. ఆగస్టు, జూలై లాస్ట్ నుండి ఆగస్టు ఆ టైంలో అయితే మిర్చి రేటు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. మరి ఈ వారంలో వచ్చేసి మార్కెట్ కొనుగోలు పరంగా అయితే మంచిగానే కొనుగోలు అయినాయి ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే. మరి వచ్చే వారంలో మిర్చి రేట్ ఏమైనా కదలేక వచ్చిద్దా రాదా అని మీద చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఈ వారంలో మనకి కొంచెం స్పీడ్ అవడానికి కారణం ఏంటంటే నాన్ ఏసీ బస్తాలు అనేది తగ్గినాయండి. నాన్ ఏసీ బస్తాలు తగ్గడం వలన కొంచెం స్పీడ్ అనిపించింది నాకైతే కొనుగోలు పరంగా. ఇక వచ్చే వారంలో ఎలా ఉండిద్ది మరి అని మీరు చాలామంది అనుకోవచ్చు. వచ్చే వారంలో 21,600 ఈ వారంలో జెండా పడింది కదా.
నా అంచనా ప్రకారం వచ్చే వారంలో 21,800 దాకా అయితే మార్కెట్ రేట్ పోయే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నదండి. చూద్దాం ఎలా ఉండిద్ది అనేది కూడా. కేవలం లోకల్ ఎక్స్పోర్టే అండ్ మన లోకల్కే ఇప్పుడు మన మిర్చి అనేది వెళ్తుంది. అదే మనకి చైనా ఎక్స్పోర్ట్ వచ్చినట్లయితే ఒక్కసారి ఊహించుకోండి, ఇంకొక ₹10 అయితే కదలేక 1000 నుండి 10,000 కదలేక అయితే వచ్చే అవకాశం ఉండేది చైనా ఎక్స్పోర్ట్ వచ్చినట్లయితే. ఎందుకంటే మన చైనా ఎక్స్పోర్ట్ వస్తేనే మనకు మంచి గిరాకీ అండి మన ఖమ్మంకి. 2023-24 చైనా ఎక్స్పోర్ట్ బాగా జరిగింది మన ఖమ్మం నుండి. మరి వచ్చే సంవత్సరాన్ని మిర్చి వేయాలా వద్దా అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. మరి మరి వర్షాలు పడవు అని అంటున్నారు. మరి కాలువ నీళ్ళ మీద అయితే డిపెండ్ అయితే అయ్యి ఉండొద్దండి. మీకు బావులు కానీ బోర్లు కానీ ఉన్నట్లయితే మిర్చి పంటలు వేసే ప్రయత్నం చేయండి. ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి, నెంబర్ 1 మార్కెట్లో షేక్ చేసింది ఈరోజు. బ్రేక్ సో అన్న వాళ్ళే రైతు అని చెప్పుకోవచ్చు. మొత్తం ఇది 56 బస్తాల లాటు. ఇది ఏ విత్తనము, ఏ ఊరు నుంచి వచ్చారు, మరి ఎన్ని ఎకరాలు వేసారు, విత్తనం ఎకరానికి ఎన్ని గిట్టాలు రావచ్చు అని అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇది మొత్తం కూడా 56 బస్తాల లాటు. క్వాలిటీ ఇంకొకసారి చెక్ చేసి చూడండి మంచిగా, సైజు కానీ కలర్ కానీ ఒకసారి చూడండి. ఈరోజు మార్కెట్లో జెండా పాట కంటే ఎక్కువ రేటు పోయింది ఇది అనేది. ముందు చదువుతున్నా ఇప్పుడు చదువుతున్నా నా మీద కానీ నా మాట మీద కానీ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం వేసుకోదగ్గ విత్తనం అండి. విత్తనం తీసుకునే విషయంలో ఎక్కడా కూడా మీరు రాజీ పడొద్దని నేను చెప్తాను. అంత రేటా ఇంత రేటా అని మీరు రాజీ పడొద్దండి. ఏమైనా మందులు కొనాలంటే 2,000 చదువుతారు, 3,000 చదువుతారు, అయినా తీసుకొచ్చి కొడతారు. విత్తనం కొనే విషయంలో మాత్రం ఇంకొకరు ఏదో 600కి ఇస్తారో లేకపోతే 500కి ఇస్తారో 200కి ఇస్తారో అని చెప్పేసి తక్కువ క్వాలిటీ విత్తనాలు తీసుకొచ్చి తక్కువ రకాల కంపెనీలు తీసుకొచ్చి మీరు వేసి, తమ్ముడు మాకు దిగుబడి రాలేదు తమ్ముడు ఈ సంవత్సరం, మాది మంచి రేటు పట్టలేదు తమ్ముడు మార్కెట్లో అంటే ఎలా పడుతుంది అన్నగారు చెప్పండి మీరే. విత్తనం కొనే విషయంలో రాజీ పడొద్దండి. ఇంకోటి 1కి 2 సార్లు ఆలోచించండి. ఏ యూట్యూబర్ నమ్మకమైన వాడు, ఏ యూట్యూబర్ నమ్మకమైన వాడు కాదు అనేది మీరు ఆలోచించి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఎవరికాడ మీరు విత్తనాలు తీసుకున్నా పర్లేదు. నేను కోరేది ఏంటంటే మీరు మంచి దిగుబడి సాధించాలి, మంచిగా ₹1 వెనకేసుకోవాలి, ఉన్న అప్పులు కట్టుకోవాలి, మార్కెట్లో మీరే కింగ్ అవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. తాళు శాతం కూడా తక్కువ వస్తుంది. తోట హైట్ వచ్చేసి ఈ హైట్ రావడం జరుగుతుంది. ఫీల్డ్ వీడియోలు కావాలన్నా కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా మీకు వాట్సాప్ చేయమని చేస్తాను, చూసి బుక్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నా. కానీ మాకు కావాలనుకున్న ఈ నెంబర్ ఫోన్ చేసి బుక్ చేసుకోండి. అయిపోయినాక ఫస్ట్ లాట్ అయిపోతే సెకండ్ లాటే వచ్చింది, ఈ విషయాన్ని గమనించగలరు. ఫస్ట్ లాటే కావాలన్న మాత్రమే ఫోన్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.